హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇవాన్ మామ్ వ్లాగ్స్. ముందుగా అందరికి హ్యాపీ దీవాలి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు, ఎవరు అనుకుంటున్నారా? దీవాళికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. దీవాలి సెలబ్రేట్ చేసుకోవడానికి. అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉంటే వెళ్ళి మా అమ్మమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము దీవాలి. అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీద్దామని మర్చిపోయాను. నేను లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇక్కడ మా అమ్మమ్మ మీ అందరికి విష్ చేస్తుంది. దీపావళి శుభాకాంక్షలు మీకు అందరికీ. పిన్ని వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుని అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూడండి వాటర్ దీపాలు ఎంత బాగున్నాయో కదా. చిన్న పిల్లలకు కూడా ఇది చాలా సేఫ్. అసలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూడండి. మా వదిన నేను కలిసి మంచిగా ఇదంతా డెకరేట్ చేసాము. చేసి కొన్ని పిక్స్ దిగాము అందరం కలిసి. మా మివాన్ కి ఫోన్ కనబడితే చాలు ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. మా మివాన్ ఫోన్ మాట్లాడి వాళ్ళ మరదలకి ఇస్తున్నాడు, నువ్వు మాట్లాడు అని. దివాళీ అంటేనే స్వీట్స్, క్రాకర్స్. మేము వచ్చామని మా హస్బెండ్ మా కోసం క్రాకర్స్, స్వీట్స్ తీసుకొచ్చారు. రాగానే మివాన్ క్రాకర్స్ అన్ని చూసుకుంటున్నారు. ఎంత పిన్ని వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా మా హస్బెండ్ తో సెలబ్రేట్ చేసుకుందే వేరు కదా. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నా గానీ నా మనసంతా మా హస్బెండ్ దగ్గరే ఉంది. మనకి మ్యారేజ్ అయిందంటే అంతే కదా. మన ఇంటికాడ మనం దీపాలు పెట్టుకుని మనం సెలబ్రేట్ చేసుకున్నదే వేరు కదా. ఎప్పుడు నేను ఇంటికి వస్తాను, ఇంట్లో దీపాలు ఎప్పుడు పెడతాను అని అనుకున్నాను. నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన నెక్స్ట్ డే ఇంటికి వచ్చి ఇక్కడ మంచిగా దీపాలు పెట్టి మళ్ళీ మా హస్బెండ్ తో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. దివాళీకి కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు మివాన్. క్రాకర్స్ సౌండ్స్ కి చాలా భయపడ్డాడు. ఇక్కడ చూడండి వాళ్ళ నాన్నని చూసి ధైర్యంగా వచ్చి క్రాకర్స్ ఎలా కాలుస్తున్నాడో. మివాన్ కి వాళ్ళ నాన్న ఉంటే కొండంత ధైర్యము. ఈసారి దీపావళి మా పిన్ని వాళ్ళ ఇంట్లో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ఎంతో హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మా హస్బెండ్ తో చేసుకుంటాను ఏదో అనుకున్నాను. మా హస్బెండ్ తో కూడా నెక్స్ట్ డే చేసుకున్నాను. సూపర్ హ్యాపీ. అసలు లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ కి రిప్లై ఇచ్చాను. ఆ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక్క కామెంట్ చేయండి.
మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఆ మివాన్ లాస్ట్ ఇయర్ జస్ట్ క్రాకర్స్ కాలుస్తుంటే చూసేవాడు. ఈ ఇయర్ అయితే తన చేతోనే క్రాకర్స్ అన్ని కాలుస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ మివాన్ ఇంత పెద్దవాడైతున్నాడో. పెళ్లి కాకముందు నేను దివాళీ చేసుకుంది వేరు, పెళ్ళైన తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ వేరు. ఎందుకు అనంటే మా దిక్కు వేరేలా చేసుకుంటాం మేము, అత్తమ్మ వాళ్ళ దిక్కు వేరేలా. ఎంతేనంతే కదా, మన పద్ధతులు వేరే ఉంటాయి, అత్తమ్మ వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. మేము అంతకు ముందు ప్రతి సంవత్సరము దీపావళికి మా తాతయ్య దగ్గరికి వెళ్తాం. మేము తాతయ్య దగ్గర కంటే సమాధి దగ్గరికి వెళ్ళి తాతయ్య దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము. మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తే పాత రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు. మా మివాన్తో ఇది సెకండ్ దివాళీ. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. మన ఛానల్ని ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది మా దీవాళీ సెలబ్రేషన్స్. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.